ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఉదయం మొదలుకొని ఈ యొక్క సాయంకాలం వేళ వరకు నీ కృపలో నీ కాపుదల్లో భద్రపరుస్తూ క్షేమాన్ని ప్రయాణంలోనైనా తోడుగా మరి నైనా తిరిగి గృహానికి నడిపించి నీ సన్నిధిలో చేర్చి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ఘనపరచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ఈ లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా ఈ యొక్క చిన్నపాటి కూడిక ఆది నుంచి అంతవరకు మీరు మా మధ్యలో ఉండండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించమని, మాట్లాడేది నేను కాదు నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కన్ను పాపవలె కాచిన కృపా అనుక్షణం నన్ను కన్ను పాపవలె కాచిన కృపా శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతి నాకు ఐదు కౌగిలిలో నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేదంటివి, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా లేదంటివి, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించునులే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లినా, పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లినా, నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివి, నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివి,
శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మరి ఇంకను కోల్పోయిన తిరిగి పొందుకొనుట భక్తుల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అనేకమైన భక్తులు వాళ్ళు కోల్పోయినవి తిరిగి పొందుకున్నారు. మరి నేడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ధ్యానిస్తాం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ కుటుంబీకులను మరణ శాసనము తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, ఈయన హిజ్కియా విషయం, ప్రాణాన్ని కోల్పోతావు. ఏం కోల్పోతాడంట? మరణకరమైన రోగము కలగగా ఆయన ప్రాణాన్ని కోల్పోతున్నాడు. భయంకరమైన స్థితి హిజ్కియాకు. ఆ యొక్క మరణకరమైన రోగము ఆయనను పట్టి పీడిస్తుంది. ఇక నువ్వు బ్రతుకవు గనుక నీవు నీ కుటుంబీకులకు మరణ శాస్త్రము తెలియజేయమని ఆయన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, యెషయా పోయాడు ఆయన దగ్గరికి. యెషయా భక్తుడు ఆయన దగ్గరికి వచ్చి, హిజ్కియా నీవు బ్రతుకవయ్యా, నీవు మరణానికి సిద్ధమవుతున్నావు, నీ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియపరచు. దేవుడు ప్రత్యక్షమై హిజ్కియా ప్రవక్తకు తెలియపరిచిన సందేశం, కోల్పోతున్నాడు ప్రాణం. జ్ఞాపకమవుతుంది కదా, ప్రాణము కోల్పోతున్నది. దేవుని నుంచి సందేశం వచ్చింది ప్రవక్త ద్వారా. ఎవరైనా ప్రవక్త వెళ్ళి దేవుని మాటకు లోబడి ఎవరైనా ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు ఉన్నారా? అలా ఆయన వెళ్ళాడు, యెషయా భక్తుడు వెళ్ళాడు, హిజ్కియా ఇంటికి వెళ్ళాడు. నువ్వు మరణమునకు సిద్ధమవుతున్నావు, ఇక నువ్వు బ్రతుకవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, సాక్షాత్ ఎక్కడి నుంచి వచ్చింది వర్తమానము? దేవుని సన్నిధిలో నుంచి. ప్రాణాన్ని కోల్పోతావయ్యా నువ్వు, ఇది సాక్షాత్తు దేవుడే నాకు చెప్పి నీకు చెప్పమన్నాడయ్యా. యెహోవానే సెలవిస్తున్నాడు, ఓ హిజ్కియా నీ ప్రాణం కోల్పోతావు. మరణకరమైన వ్యాధి. అప్పుడు మనము 3వ వచనం 2వ వచనం కలిపి ఉండాలి చదువుకున్నాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెన్నట్లు జరిగించి తినో
కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. ఇది కోల్పోయినది తిరిగి పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన అవసరం. ఆయన మరణమునకు సిద్ధమవుతున్నాడు. ఆ మరణకరమైన వ్యాధి ఆయనను పట్టి పీడిస్తున్నది. ఒకవైపు వర్తమానం వచ్చింది, తక్షణమే ఆయన ఏం చేస్తున్నాడు? ముఖాన్ని గోడ తట్టుకు తిప్పుకున్నాడు. త్రిప్పుకొని ఆయన ప్రార్థన చేయడం ఆరంభించాడు. ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన. నన్ను జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు, ప్రార్థనలను ఆలకించువాడు. ఒకవైపు నువ్వు బ్రతకవు, నువ్వు మరణానికి సిద్ధమవుతున్నావు అంటున్నాడు. తను ఏం చేయాలో పరిస్థితి ఎవరిది? హిజ్కియాది. ఒకటే మార్గం ఆయనకు దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయడం. సమస్య ఏదైనా ఉండని ప్రార్థనతో దాన్ని పొందుకోవాలి. సమస్య వైపు మనం చూడడం కాదు, సమస్యను మాటి మాటికి నెమరు వేసుకోవడం కాదు. డైరెక్ట్ యెషయా భక్తుడే వెళ్ళి చెప్పాడు ఆయనకి, అయ్యో ఇట్టంట కదా, అయ్యో భక్తుడే సెలవిచ్చాడు కదా, నాకు నేను మరణిస్తానంట కదా అని ఆ తట్టు ఆలోచన చేయట్లేదు ఆయన. తక్షణమే ఆయన నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుకుంటున్నో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. నడిచి మరి ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. కన్నీటి ప్రార్థన. సమస్య ఏదైనా సరే మన అనుభవం కన్నీటి ప్రార్థనలుగా ఉండాలి. 4వ వచనం, యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, మళ్ళొకసారి యెషయా భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి ప్రత్యక్షమయ్యింది. ఆ యెహోవా వాక్కు తనకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, నీవు కన్నీరు విలుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. ఇక్కడ మరి 15 సంవత్సరముల ఆయువును నీకిచ్చేదను, మరియు నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను కాపాడుచు నీ పట్టణమును ఆషూరు రాజు చేతిలో పడకుండా. చూసారా, ఒక చిన్న ప్రార్థన మొదలు పెట్టాడు హిజ్కియా భక్తుడు. ఆయన రాజు నీవు కన్నీరు విడుచుట చూచి తిని దేవునికి స్తోత్రం. ప్రార్థనలకు జవాబిస్తాడు. ఎక్కడికో వెళ్ళి సంఘములో ఉన్న దైవజనునికి అప్పచెప్పకండి.
ఎక్కడికో వెళ్ళి ఏదో అద్భుతాలు జరుగుతున్నాయంట, సూచక క్రియలు జరుగుతున్నాయంట, ఆ మాయలో మీరు వెళ్ళకండి. నీవు ఉన్న చోటే, నీ ఇంటిలోనే నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడు, కన్నీటితో దేవుని సన్నిధిలో నువ్వు అడుగు. దేవుడు ఆలకిస్తాడు, దేవుడు ప్రార్థన వింటాడు. యెరూషలేము తెరనే చినిగిపోయిందంటే డైరెక్ట్గా మన ముఖాముఖి అవ్వటమే దేవునికి. మధ్యవర్తి అవసరం లేదు. నీ వ్యక్తిగత జీవితానికి నీకున్న సమస్యని బట్టి నువ్వు డైరెక్ట్గా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించు. హిజ్కియా మరణకరమైన వ్యాధి, కోల్పోతున్నాడు ప్రాణం. తిరిగి కోల్పోయే ప్రాణాన్ని పొందుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుడు పొడిగించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వింటున్నావా? దేవుడు ఆయుష్ కాలాన్ని 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశాడు. ఇంకా ముందుకు జరిపాడు. అంతకుముందు ఏం చెప్పాడు? నువ్వు బ్రతకవు, నువ్వు చావడానికి సిద్ధమవుతున్నావు, నీ కుటుంబ సభ్యులతో చెప్పు. అదే దేవుడు. ఏ దేవుడైతే వర్తమానం పంపాడో ఆ దేవుడే. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీరు వినుట చూచి తిని. ఏం చేశాడట దేవుడు? హిజ్కియా కన్నీరు విడుస్తే చూశాడట. నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇది కావాల్సిన జవాబు. కన్నీరు విడుచుట చూచి ప్రార్థనకు ఏమిస్తున్నాడట? నేను ఎరిగి ఉన్నాను, నేను నీ బాధలను, మరి అక్కడ నీ ప్రార్థన నేను ఎరిగి ఉన్నానని, నేను నీకు బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు పోవుదు. 3వ దినం సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకొని ఎక్కడ పోమంటున్నాడు? మందిరమును. 3వ దినం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేది. చూసా, 15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని పొడిగించి ఆయన ప్రజలను, ఆయన చేస్తున్న సమస్తాన్ని ఆశీర్వదిస్తూ కాపాడుతూ నేను ముందుకు తీసుకొని వెళ్తాను అని వాగ్దానం చేస్తున్నాను. మరియు నీ నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును ఆషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. యుద్ధము యెహోవాదే. ఆషూరు రాజు చేతిలో ఆ దేశము పడకుండా, ఆ పట్టణము పడకుండా తగు జాగ్రత్తలు నేను చూసుకుంటా. ఒకవైపు రాజాధికారము, ప్రజల బాగు, రెండవది నీవు మరి నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణము నేను కాపాడుదును అంటున్నాడు. 7వ వచనం చూడమ్మా. పిమ్మట యేషయా అంజరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కడుపులో కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడి. దేవునికి స్తోత్రం. అంజూరపు పండ్ల ముద్ద తెమ్మని చెప్పి మరి వారు దాన్ని తెచ్చి ఏదైతే మరణకరమైన పుండు ఉందో
ఆ పుండు మీద మరి వేసినప్పుడు అది బాగు అయ్యింది. దైవజనుడు హిజ్కియాకు దేవుడు సెలవిచ్చినట్టుగా ఆ అంజూరపు పళ్ళు ఇన్ని తీసుకొచ్చి దాన్ని ముద్దగా చేసి దంచి ఎక్కడైతే మరణకరమైన పుండు ఉందో ఆ పుండు మీద ఆ అంజూరపు ముద్దను పెట్టాడు. వెంటనే బాగుపడేను అనే మాటను మనం చదువుతున్నాం. తక్షణమే, వెంటనే. కాబట్టి దేవుడు తాను చెప్పిన మాటను కూడా వెనక్కి తీసుకొని తిరిగి కోల్పోతున్న జీవితాన్ని, బ్రతుకునే తిరిగి 15 సంవత్సరాలకు ఆయన పొందుకున్నాడంటే గల కారణం కన్నీటి ప్రార్థన. ఉందా అట్టి అనుభవం నీకు? ఆ అనుభవం నీవు కలిగి ఉన్నావా? నీ శ్రమలను బట్టి, నీ దుఃఖ దినాలను బట్టి, నువ్వు పొందుతున్న సమస్తమైన ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య స్థితిని ప్రభు సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసిన జ్ఞాపకాలు ఉన్నాయా? చేయక చాలా రోజులు అయిండొచ్చు. ప్రియా నా దేవుని బిడ్డ, మొదలుపెట్టు. దేవుడు స్వస్థపరిచే దేవుడు. దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగించే దేవుడు. కోల్పోతున్న జీవితము 15 సంవత్సరాలు దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యము అనుగ్రహించి తన యొక్క ఆరోగ్యాన్ని స్వస్థపరిచి అద్భుతంగా తనను వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దానికి మధ్యవర్తిగా యెషయా భక్తుని హిజ్కియా రాజు దగ్గరికి పంపించి ఆయన ద్వారా ఈ యొక్క సూచక క్రియ జరిగినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చెయ్యి. ముఖము గోడ తట్టుకు త్రిప్పుకున్నాడు. ఆ మాటను భరించలేకపోయాడు. నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతుకవు. ఎవరైనా మనతో ఈ మాట అంటే ఊరుకుంటామా? కేకలేసి కొట్టడానికి వెళ్తాం. కానీ హిజ్కియా పని చేయాలి. నాకు దేవుడు సెలవిచ్చాడయ్యా అని చెప్పినప్పుడు ముఖము గోడ తట్టు తిప్పుకున్నాడు. వెంటనే కన్నీటి ద్వారాలు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. ఆయన ప్రార్థనలో మునిగిపోయాడు. ఏంటి ఈ వర్తమానం నేను వింటున్నా? ఆయన మనస్సులో ఎలాంటి ప్రార్థన చేశాడు? వెంటనే జవాబు వచ్చింది. నువ్వు చేస్తున్న ప్రార్థన నేను విన్నాను, ఆలకించాను. సమాధానం ఏ యెషయా భక్తునైతే వాడుకున్నా అదే యెషయా భక్తునితో వర్తమానం తెలియపరిచి, నువ్వు వెళ్ళు, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నువ్వు తిరిగి నా ప్రజలను, అధికారులను హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము. మరి ఈ వర్తమానాన్ని చెప్పు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాను. ఎంత గొప్ప సంఘటన! చనిపోతావు, బ్రతుకవు అని చెప్పిన వ్యాధి ఎందుకు? మరణకరమైన వ్యాధి, పుండు. ఆ పుండు మారడం కష్టం, కానీ చావే శరణం. అలాంటి పుండును అంజూరపు పండ్ల ద్వారా ముద్దగా చేసి ఆ పుండే కనబడకుండా మాయమైపోయేలాగా దేవుడు స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రేరేపణ కలిగిన ప్రతి బిడ్డ మొదలు పెట్టండి మీ ప్రార్థనలు. కన్నీటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు.
కోల్పోతున్న ప్రాణం తిరిగి దేవుడు హిజ్కియాకు అనుగ్రహించి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడు. అద్భుత కార్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం కూడా ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచుకోండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, దయగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. యేసు ప్రభువా, యేసు దేవా, నువ్వు గొప్ప దేవుడవు నాయనా. సూటిగా హిజ్కియాతో మాట్లాడావు. నువ్వు బ్రతుకవు, నువ్వు చనిపోతావు అని బ్రతికించావు. తాను చేసిన ప్రార్థన ఆలకించావు ప్రభు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని తిరిగి పొడిగించి గొప్ప సాక్షిగా నైనా రాజైన హిజ్కియాను మీరు నిలబెట్టారు. అనేకులు వారి వారి జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతం చూడాలని ఆశతో ఉన్నారు. ప్రతి వారు కన్నీటితో నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు అటు ప్రార్థనకు తక్షణమే జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, భయంకరమైన రేట్లు, ఆయా నిత్య అవసరత కావలసిన వాడుకుంటున్న ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, వంట నూనె తదితరాల అయా మరి సమస్తమైన కాయగూరలు సమస్తము కూడా బీదవాడు మోయలేని పరిస్థితిలో పెరిగిపోతున్నాయి. రోజు కంట్రోల్ చేయండి, కంట్రోల్ చేయండి. దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని చక్కగా ఏలటానికి జ్ఞానాన్ని తెచ్చి దేశ సరిహద్దులు ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులు, ప్రెస్ వారిని కాచి కాపాడి భద్రపరచండి. అయా యుక్రెయిన్, రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపివేయండి. మంచు తుఫాన్, వనగండ్ల వాన, రైతులు పండించిన పంట గిట్టుబాటు దొరకక నాయన ఎన్నో బాధలు పడుతున్నారు. అటు బిడ్డలను కనికరించండి, కాపాడండి. మా యొక్క తల్లిని, తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాని, కాముదలని, భద్రతల బిడ్డలకు క్షేమంగా దయచి భారతీయ బెనహార్ బ్రదర్ అనియించిన కుమారుడు, కుమార్తెను అల్లుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నిన్నటి రోజు కుమారుడు అంకిత్ ప్రయాణమై ప్రభువా విదేశానికి వెళ్ళాడు. తన ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమముగా తాను ఉండే చోటికి నాయన చేర్చి సంతోషకరమైన వర్తమానాన్ని మాకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాను. పురుషోత్తం బ్రదర్ తనను, తన కుటుంబ సభ్యులను, రామకృష్ణ తనను, తన కుటుంబ సభ్యులను, రాజ్ కుమార్ తనను, తన కుటుంబ సభ్యులను, మా ప్రభు మరొకసారి నరేందర్ బ్రదర్ తనను, తన కుటుంబ సభ్యులను, రోమన్ ప్రకాష్ బ్రదర్, ఆసాబ్, అమర్, సుశీల కుటుంబాలను ప్రభు అనే రెక్కల కింద భద్రపరచు. రూప్ సాగర్ తనను, తన కుటుంబాన్ని, ప్రసాద్ బ్రదర్ తనను, తన కుటుంబాన్ని, వెంకటలక్ష్మి సిస్టర్ తనను, తన కుటుంబాన్ని, రాధ తన కుటుంబాన్ని, తన భర్తను, తన తల్లిని మనసు మార్చి బిడ్డను నువ్వు రెక్కల కింద కాచి కాపాడండి. మనోహర్ భారతిని, వారిని, వారి కుటుంబ సభ్యులను, రాజన్ కుట్టి తనకు అనుగ్రహించిన సతీమణి బిడ్డలను, అదే రీతిగా ప్రియాంకను, వారిని, వారి కుటుంబ సభ్యులను నాయన ప్రతి వారిని పేరు పేరును దీవించి ఆశీర్వదించారు. ప్రభాకర్ సార్ కుటుంబాన్ని అనుగ్రహించిన బిడ్డలను, అల్లులను, కుమారుడు, కోడలను, మన్మరాండను ప్రభా ఎత్తి పట్టుకొని జ్ఞాపకం చేస్తున్నాడు. దైవజనులు, ఆయా సంఘాలను, సంఘ సభ్యులను చేస్తున్న పరిచర్యను ప్రభా జ్ఞాపకం చేసుకున్నాడు. మా రక్త సంబంధులందరితో సేవ పరిచయలో ఉన్నారు. ఆటి బిడ్డలను మెండారుగా దీవించి ఆశీర్వదించి దైవజనులను తండ్రి ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తాను. మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్స్ను, వారు చేస్తున్న పరిచయను, వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి అదే రీతిగా మంగనూరు వంశంలోనైనా ఎందరైతే స్వార్థ పని భారము కలిగి ఉన్నారో అటు బిడ్డలను 30, 60, 100 ప్రతిఫలము దయచి
అన్నలను వదినలకు బావులను అనుగ్రహించిన కుమారులను కుమార్తెలను అల్లులను కోడలను మన్మరాలను దీవించి ఆశీర్వదించి బామరుదులను మరుదులను వదినను అనుగ్రహించిన కుమారులను కుమార్తెలను అల్లులను కోడలను మన్మరాలను ప్రభా నీ రెక్కల కింద భద్రపరచు. ప్రత్యేకంగా లక్ష్మణ్ ప్రభా అనారోగ్యంలో ఉన్నాడు బిడ్డను ముట్టి తాకి స్వస్థత సంపూర్ణమైన ఆరోగ్యము విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తాను. నాని యొక్క పేరెంట్స్ తన యొక్క తల్లిని తండ్రిని తమ్ముని చెల్లిని బావను అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపాని కాపుని భద్రపరచు. నాని డూబు చిన్నది కరీంనగర్లో ఉంటుండగా నీ కృపాని కాపుదలని భద్రత బిడ్డలపై ఉంచండి. నానికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్కు సహాయం దయచేయండి. నాని డూబును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దాయిచ్చేయమని గోజాడుతున్నాను. చిన్నది జ్ఞానమందు వయసునందు నీ అందున మనుషుల దండు ఎదుగుటకు సహాయాన్ని దయచేయండి. చిన్ననాటి నుంచే క్రమశిక్షణైన జీవితము కలిగి రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసి బిడ్డను అభిషేకించండి. ఆశ్రమ దీవించి ఆరోగ్య బలము శక్తిని దయచేసిన విధానం బట్టి వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి నీ సేవలు బహుబలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాన్ని ఆశీర్వదించండి. అనారోగ్యంలో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి. కావలసిన ఇవులు అనుగ్రహించండి. కుషాయగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడును గాక. వాళ్ళిచ్చు వారిని కన్నైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములను జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. ఉద్యోగం కొరకునైనా వివాహం కొరకునైనా గర్భ ఫలము కొరకు ప్రార్థన రిక్వెస్ట్ కొన్న ప్రతి బిడ్డలు పొందుకున్నట్టు సహాయం తెచ్చింది. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల యేసు నామమున కలుగునుగా కానీ ఆజ్ఞాపిస్తాను. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభు మీరు నిలబెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చి అటు ఉద్యోగంలో ఇటు సేవలను ఘనముగా బలముగా వాడుకుంటున్నందుకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమే సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.